తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతోందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలో ఎంత నీరుంది? రిజర్వాయర్లలో ఇప్పుడున్న నీటితో వేసవి కష్టాలు తీరుతాయా? వేసవి ప్రారంభంలోనే ఎమర్జెన్సీ పంపింగ్ ఉంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటి? ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ఇప్పుడు చూద్దాం. వేసవి కాలంలో నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాల్లో వ్యవసాయ పంటలకు నీరు ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు తాగునీటి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు రాక పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. సాగర్ ప్రాజెక్టులో రోజు రోజుకి అడుగంటుతున్న నీటి మట్టం ఇటు నల్గొండ అటు హైదరాబాద్ వాసులను కలవరపెడుతోంది. రోజు రోజుకు తగ్గిపోతున్న నీళ్లతో వేసవిలో గొంతులు ఎండడం ఖాయమని భయపడిపోతున్నారు. నెల వ్యవధిలోనే ప్రాజెక్టులో 30 అడుగులు నీళ్లు తగ్గిపోవడం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరువైంది. సాగర్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. నాగార్జునసాగర్లో మరొక వారం 10 రోజుల్లోనే డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం చేరుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నీటి మట్టం తగ్గుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 519 అడుగులకు చేరుకుంది. మరోవైపు పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 148 టీఎంసీలకు చేరుకుంది. 510 అడుగులకు చేరుకున్నా లేకపోతే 130 టీఎంసీలకు నీటి మట్టం చేరుకున్నా కూడా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకుందని చెప్పేసి అధికారులు ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే గడిచిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం సీజన్లో వర్షాకాలంలో వర్షాలు పడకపోవడంతో నాగార్జునసాగర్ గత సంవత్సరం డెడ్ స్టోరేజ్ చేరుకుంది. ఆ తర్వాత జూలై ప్రారంభంలో పశ్చిమ కనుమల్లో సమృద్ధిగా వర్షాలు పడ్డటువంటి నేపథ్యంలోనే నాగార్జునసాగర్కి పుష్కలంగా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జూలై 29వ తారీఖున నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీటి రాక మొదలైన తర్వాత ఆగస్టు 5వ తారీఖున ప్రాజెక్టు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 నెలల పాటు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 860 టీఎంసీల నీరు కూడా సముద్రం పాలైపోయింది. అయితే ఆ స్థాయిలో నీరు సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరిన తర్వాత కూడా వాటర్ మేనేజ్మెంట్ పై అధికారులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడంతో పాటు అవగాహన లేమి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 3వ వారంలో మనం ఉన్నాం. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 590 అడుగుల నీటి మట్టం ఉండాల్సినటువంటి ప్రాజెక్టులు ప్రస్తుతం 519 అడుగులకు చేరుకుందంటే దాదాపు 61 అడుగుల నీటి కూడా మొత్తం పూర్తి స్థాయిలో కాలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు నాగార్జునసాగర్ ప్రస్తుతం చిన్న చెరువు ఏదైతే మన ఊరు పక్కన ఉండేటువంటి చిన్న చెరువు చిన్న కాలువ ఏ విధంగా ఉంటుందో అదే రకమైనటువంటి దృశ్యాలు ఇప్పుడైతే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపు కొండలు తేలడంతో పాటు మరోవైపు బండరాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే 2 నెలల పాటు అటు హైదరాబాద్తో పాటు జంట నగరాలు ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు నల్గొండ జిల్లాకు కూడా తాగునీటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 3వ వారంలో మనం ఉన్నామంటే ఇంకో 60 రోజుల పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇదే సమయంలో నాగార్జునసాగర్తో పాటు అటు ఏపీకి సంబంధించి అంటే నల్గొండ జిల్లాతో పాటు ఏపీకి సంబంధించి కూడా పంటలకు మరొక నెల రోజుల పాటు కూడా నీళ్లు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పొట్టదశలు ఉన్నటువంటి వరికి పూర్తిస్థాయిలో మరొక నెల రోజుల పాటు నీరు అందిస్తేనే పంట చేతికొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏదైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో పాటు మరోవైపు చెరువుల్లో నీరు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో భూగర్భ జలాలు కూడా అంతకంత కిందికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ బోర్బావుల నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో కొన్ని చోట్ల ఏదైతే పొలాలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి వారం 10 రోజుల్లోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకొని ఇప్పుడున్నటువంటి నీళ్లు కూడా పూర్తిస్థాయిలో తగ్గిపోయి అటు నల్గొండతో పాటు హైదరాబాద్ జంట నగరాలకి తాగునీటి కూడా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే అంటే ఏప్రిల్ మే కఠినమైనటువంటి వేసవి పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా తాగునీరుకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు సాగునీటికి నీటి విడుదల చేస్తున్నటువంటి అధికారులు తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2 నెలల పాటు గేట్లను తెరిచినటువంటి అధికారులు ఆ తర్వాత చెరువులు నింపడం కావచ్చు మిగిలినటువంటి కాలువలకి నీటిని విడుదల చేయడంలో కొంత తాత్సారం చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చెరువులు కూడా కాలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పంటలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పంటలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. మరోవైపు లక్షలాది కోట్లాది మంది ప్రజల గొంతు దాడపాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటర్ మేనేజ్మెంట్ పై ఏ విధమైనటువంటి దృష్టి పెడతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.